రానున్న లోక్సభ ఎన్నికలపైన బీఆర్ఎస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే లోక్సభ నియోజకవర్గాలపైన బీఆర్ఎస్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమావేశాలను కేటీఆర్ అధ్యక్షతన చేస్తున్నారు. ఇక నేడు వరంగల్ సెగ్మెంట్ నేతలతో కేటీఆర్ సమావేశం అవనున్నారు. తెలంగాణ భవన్లో ఈ సమావేశం జరుగుతుందని తెలుస్తుంది. ఇక లోక్సభ ఎన్నికల కార్యాచరణపైన సమావేశంలో చర్చ మొదలు కానుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మరాజ్, చెప్పండి, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు ఏదైతే లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఈ నెల 3వ తేదీ నుంచి వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు 9 సమావేశాలు జరిగింది. ఈ రోజు మాత్రం వరంగల్ లోక్సభ నియోజకవర్గం సంబంధించినటువంటి సమావేశం మరి కాసేపట్లో బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా హాజరై వరంగల్ నియోజకవర్గం సంబంధించి లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ పరిధిలో చాలా తక్కువ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈసారి లోక్సభకి మరి ఎటువంటి సన్నద్ధత ఉంది అనే దాని మీద ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా లోక్సభ నియోజకవర్గం సంబంధించినటువంటి ఈ సమీక్ష సమావేశాల్లో ఒక్కోసారి ఏదైతే పార్టీలో ఉన్నటువంటి విభేదాలు బయటపడుతూ ఉన్నాయి. ఇటీవల పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ ఓటమికి మీద నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణకులు అన్నిటి మీద కూడా ఇటీవల ఇటు చేవెళ్ల ఎంపీ సంబంధించినటువంటి నియోజకవర్గ సమావేశాల్లో కూడా జరిగినటువంటి అభ్యర్థి మనం చూసాం. అదేవిధంగా కొన్ని నియోజకవర్గం సంబంధించిన సమావేశాల్లో కూడా ఇటువంటి ప్రస్తావనలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా కేటీఆర్ కానీ, హరీష్ కానీ మిగతా ముఖ్య నేతలందరూ కూడా తీసుకుంటున్నారు. సో వీటిని క్రోడీకరించి ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ 420 హామీలు ఏవైతున్నాయో వాటిని ప్రజలకు తీసుకుని వెళ్లే విధంగా ప్రధానంగా సమీక్షలో వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నారు. గురు, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.